ప్రకాశం జిల్లాలో రానున్న వ్యవసాయ సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే పొగాకు సాగు చేపట్టాలని, లక్ష్యాలను మించి సాగుకు ప్రోత్సహించే కొనుగోలు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన చివరి రోజు రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కొనుగోలు సంస్థల ప్రతినిధులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ కొన్ని కొనుగోలు సంస్థల వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది అంటూ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్ సాగు నియంత్రణతో పాటు కొనుగోలు ప్రక్రియలోనూ పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ని కలిసిన వారిలో కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మహబూబ్, లలిత కుమారి, వీరారెడ్డి తదితరులతో పాటు రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. అన్ని సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు 27 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు చాలా మంచి ధరలు వచ్చినాయి. దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా మీరు ఎంతైనా బండి మేము కొంటాము అని కార్పొరేట్ వ్యాపారులు బోర్డు వాళ్ళు లేకుండా చాలా సర్ప్లస్ ప్రొడక్షన్ కారణమైంది. ఇప్పుడు మిగతా దేశమంతా కూడా ఎల్లిన నుంచి సంవత్సరం పంట పండకపోయినా కానీ మా దగ్గర కావాల్సిన సరుకు ఉంది అని శ్రమ చేయకుండా వాతావరణ స్థితిగతులు అనుకూలించకుండా అత్యధికమైన తక్కువ శాతం మంది రైతులు అత్యధికమైనటువంటి విదేశీ మారక ద్రవ్యం వచ్చేటటువంటి పంట బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి దీనికి ప్రాధాన్యత ఉంది. ఇవాళ కాపాడవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? మరి దేశ సంపదను కాపాడతాం, దేశ ప్రయోజనం 225కి వెళ్ళింది. ఇంకోటి బాగున్నది మళ్ళీ ఎఫ్ది అదే ఒకటిలే ఒక పర్సనల్ లాటీ అడిగినప్పుడు చేసినప్పుడు వచ్చింది. ఒకటి లీస్ట్ వచ్చిన దాంట్లో 160 వచ్చింది. సో ఇప్పుడు ఈ 4 అతనికి వచ్చిన బేడ్లు 4 బేడ్స్ ఉన్నాయి మొత్తం టోటల్ వేసేటప్పుడు. ఇది యాక్చువల్గా లీస్ట్ ఉన్నది రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయకుండా మనం అట్లా ఇది కూడా బెట్టింగ్కి వెళ్ళాలంటే అది లీస్ట్ ఎంత అయితే బాటం ఉందో బాటం వేస్తారు. సో అది మనం కాల్కులేట్ చేసినప్పుడు 200 దాటుతుంది. దట్ ఈజ్ వాట్ అది మనం చేసుకుని చేయాలని చెప్పేసి అన్నది. అంతేగాని దానికి ఎఫ్ అయితే ఇంత కొనాలి అంత కొనాలంటే బెటర్స్ వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు కదా, అప్పుడు మనం అక్కడ చూసుకుని వాళ్ళకి లో లేకుండా చేసుకోవాలి. సో ఇంకా చెప్పండి, నేను చెప్తాను తర్వాత అయిన తర్వాత. అన్నీ చూస్తాం అనుకున్నప్పుడు ఇది కలర్ కొంచెం బాగానే ఉంది కదా, ఎందుకు ఇది రిజెక్ట్ చేసినప్పుడు బాగానే ఉంది కదా కలర్ అని చెప్పేసి అంటే ఇప్పుడు సీఎం గారు 2-3 మీటింగ్లు పెట్టి వీళ్ళందరూ పెట్టి తీయమని అంటారు. అయినప్పుడు కూడా నీ యాటిట్యూడ్ ఏంటి అని చెప్పేసి గట్టిగా వాడిని మందలించమని జరిగింది. అంటే నువ్వు కొనమని ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ యాటిట్యూడ్, కంపెనీస్ యాటిట్యూడ్లో ఏ విధమైన మార్పు రాలేదు. అర్థమైందా? మీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు కాబట్టి సో అది రాలేదు. సో అది ఎట్లా పెట్టండి. సో దానికి కూడా మనం ఎట్లా సమాధానం చెప్పాం. మనకి మా ఏడీ గారు ఉండి ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనేది రాసుకుంటాడు. మిగతా కంపెనీలు ఏం రాలేదు అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. నెంబర్ 1, ఈసారి ప్రొడక్షన్ని 80 మిలియన్ టన్స్కే మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. అది మాకు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని డెఫినెట్గా కలెక్టర్ ఆ 80 మిలియన్ టన్స్కి వెళ్తాం. ఇంతకుముందు అయితే మాకు సంబంధం లేదు. మీరు చెప్పినట్టు ఎవరో వచ్చి వేసుకోండి మేము కొంటాము అని అనుకుంటున్నా మాకు కొనాలి. లేకపోతే కొనలేదు అని అంటే కనుక రేపు పొద్దున టొబాకో దొరకకుండా చేస్తామని కూడా వాళ్ళకైతే మనం చెప్పడం జరిగింది. నాకున్న దాని మీద ఏంటంటే దాంట్లో నేను ఫర్దర్గా రేపు పొద్దున ప్రొడక్షన్ వేయించను అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వారు రైజ్ చేసింది. రేపు నెక్స్ట్ టైం అయితే జరగదు. వాడు వచ్చి మీరు వేయండి అని చెప్పేసి వీళ్ళు వచ్చి కంపెనీలు వేయించిన అది జరగకుండా మేము 100% అది ఇన్సూర్ చేస్తాం. అదేవిధంగా కంపెనీస్ని కూడా వైడ్గా కొనమని చెప్పేసి చేస్తాం. ఇప్పుడున్న రిజెక్షన్ 20% ఉంటే కనుక దాన్ని డ్రాస్టిక్గా తగ్గిస్తాం. ఇప్పుడు చేయగలిగినంత కూడా చేస్తాం. రైతులను కూడా
ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఒక రైతు రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని అంటే కనుక సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.